UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆ భూమి దగ్గరకు వచ్చి వ్యతిరేకించారు కదా. అవును. సో మాది ఎట్లుంటది అంటే డెఫినెట్గా వాళ్ళని కన్విన్స్ చేస్తాం. వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగానే మేము ల్యాండ్ అక్వజిషన్ ఎక్కడైనా కూడా చేసినాం. ఎక్కడ ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళకి కావాల్సిందంతా కూడా ఫుల్ఫిల్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసినాకనే వాళ్ళ ల్యాండ్స్ మేము తీసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదని మీరు చెప్తారు, కానీ ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ముఖ్యమంత్రి ఎవరైనా సరే రైతులు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అది బీఆర్ఎస్ లో కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ లో కావచ్చు. కానీ ఇంత వరస్ట్ గా జరగలేదు కదా. మీరు 10 నెలలు 11 నెలల అసలు మొత్తం రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఎవరు హ్యాపీగా ఉన్నారు మీరు చెప్పండి. మీరు గ్రౌండ్ రిపోర్ట్ తీస్తే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు పోయినాయి. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. రోజుకొక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం నడుస్తుంది? హైడ్రా, 4th సిటీ, ఈ ఫార్మర్స్ ఇష్యూ, ఇవన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి రోజుకొక ఏమంటారు ఒక ఇష్యూని తీసుకొని వచ్చి బీఆర్ఎస్ పార్టీకి అంటే మీరు చూసుకుంటే స్టార్టింగ్ ప్రభుత్వంకి తెలుసు అసలు తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పులో ఉంది, ఎంత ఆర్థికంగా ఉంది అనేది అంత వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఉండే కదా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంతా కూడా వాళ్ళకి ఆ మాత్రం అవగాహన లేకుండానే వాళ్ళ గ్యారంటీల గురించి ప్రామిస్ చేసిండ్రు. సో వాళ్ళకి తెలిసి చేసిండ్రు కదా. వాళ్ళకి తెలిసి చేసిన తర్వాత కూడా ఆయన పవర్లోకి రాకముందు లంక బిందెలు ఉంటాయి కదా అని చెప్పి వచ్చినాను అనుకుంటారు. వచ్చిన తర్వాత ఏమంటాడు అసలు రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది, కేసీఆర్ ఏం మిగిలించలేదు, అంతా అప్పులు చేసిపోయినాను. కేవలం అప్పులే కనిపిస్తున్నాయా? ఆస్తులు కనిపిస్తలేవా? అభివృద్ధి కనిపిస్తలేదు. ఇప్పుడు జరిగిన అభివృద్ధి అంతా కూడా మళ్ళీ వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. నష్టాన్నంతా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు అంటగడుతున్నారు. లాభము పాజిటివ్ అంటే ఏదైనా మంచి జరిగే విషయం ఏదున్నా కూడా మేం చేసినాం. 11 నెలల నుంచి వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏందండి? మేము కార్పొరేటర్స్ గుండి మేము ఒక్క పైసా డెవలప్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు దాకా మేము గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందలేదు. 11 months నుంచి మేము చాలా ప్రపోజల్స్ పెట్టినాం. అది కాక ఎలక్షన్స్ కి ముందు మేము చాలా డెవలప్మెంట్ ప్రపోజల్స్ పంపించిన వాటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ కూడా మా దగ్గర ఏదైతే కొన్ని వర్క్స్ జరుగుతున్నాయో అవి ఎలక్షన్స్ ముందు శాంక్షన్ అయ్యి కాంట్రాక్టర్స్ కి అలాట్ అయినాయి కాబట్టి ఆ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఎక్కడ పోయినా 6 గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు. యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా మాకే ప్రభుత్వం నుంచి ఏ క్లారిటీ లేకపోతే మేము ప్రజలకు ఏం చెప్పగలుగుతాం? ఫార్మ్స్ అని తీసుకున్నారు కదమ్మా, మరి ఆ ఫార్మ్స్ ఏవి? ఇప్పుడు సర్వే అని బీసీ సర్వే అని వస్తారు, అది అట్లనే ఉంది. మాకు స్కీమ్స్ కావాలని చెప్పేసి మా పనులన్నీ వదులుకొని లైన్లలో నుంచొని అవన్నీ సబ్మిట్ చేసాం. కానీ ఇప్పుడు దాకా మాకు ఒక్క స్కీమ్ కూడా రాలేదు. కేవలం ఆ ఫ్రీ బస్ తప్ప ఫ్రీ బస్ కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు. మమ్మల్ని చాలా హీనంగా చూస్తున్నారని చెప్పి మహిళలు చెప్పడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వాళ్ళే చెప్తున్నారు కదా, నేను కాదు కదా చెప్పింది. నేను పోలేదు, కానీ నాకు వచ్చి చాలా మంది చెప్పినారు మీరు వెళ్ళి అడగచ్చు, గ్రౌండ్ రిపోర్ట్ తీయచ్చు, మమ్మల్ని పైసలు ఇచ్చి మేము టికెట్ కొనుక్కొని మమ్మల్ని కూర్చోండి అని చెప్పి మర్యాద ఇస్తుండే. ఇప్పుడు ఏం ఫ్రీ బస్ అని అసలు బస్సులు కూడా ఆపట్లేదు, ఎక్కడో దూరంలో ఆపుతున్నారు. అండ్ సీట్లు ఉండట్లేదు, దానికి మేము కొట్టుకోవాల్సి వస్తుంది. ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో పెట్టినప్పుడు అయినా ఒక సిస్టమాటిక్ గా పెట్టి బస్సెస్ ఇంక్రీజ్ చేసి దానికి ఒక టైమింగ్స్ పెట్టినా బాగుండు. ఓకే ఫ్రీ బస్ పెట్టినా అది ఒక ఏజ్ వాళ్ళకి పెట్టున్నా బాగుంటుండే. ఇప్పుడు మీలాంటి వ్యక్తులు బస్సు ఎక్కాలంటే ఎంత కష్టం అవుతుంది జెంట్స్ కి. ఇప్పుడు మహిళల గురించే కాదు కదా, మీరు కూడా కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు బస్సులలో ట్రావెల్ చేస్తారు. చాలా మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని డిపెండ్ అయి ఉంటారు. కొంతమంది ఎఫర్ట్ చేయాలని వాళ్ళు బస్సులలో పోతారు. రోజు ఇంకా నుంచోనే పోయే పరిస్థితి వస్తుంది. అంటే మగవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుండ్రు ఈ స్కీమ్ వల్ల. మీరు ఫ్రీ బస్ గురించి చెప్తున్నారు, రకరకాల ఇబ్బందులు మీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగినాయి కదా. ఇది ఇప్పుడు మీరు ఫ్రీ బస్ అనేది ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నారు. వాళ్ళు ఏదైతే మహిళలకు ఉచితంగా పెట్టడం వల్ల పురుషులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అటువంటి ఎగ్జాంపుల్స్ బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో కూడా చాలా ఉన్నాయి. ఒకటి చెప్పండి. మీరు దళిత బంధు చేపట్టిండ్రు, దళితులకు ఇచ్చిండ్రా? పూర్తి స్థాయిలో ఇచ్చిండ్రా? మేము ఏదైతే అనుకున్నాం 10 మందికి ఇవ్వలే. మాకు ఎన్నైతే ఇవ్వాలని చెప్పారో అన్ని మాత్రం మేము ఇవ్వగలిగాం. ఒక డివిజన్ లో ఒక కాన్స్టిట్యున్సీకి ఎగ్జాంపుల్ ఫస్ట్ 10 members కి అన్నారు. ఆ 10 members మేము ఇచ్చాం. తర్వాత ఒక 50 members కి అన్నారు. ఆ 50 members మేము ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు కమిషన్స్ లో తీసుకొని 10 లక్షలకు 3 లక్షలు పట్టుకొని 7 లక్షలు స్వయంగా కేసీఆర్ గారు ఒక సభలు అన్నారు, ఎమ్మెల్యేలు చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు, ఈ రకంగా ప్రజల పట్ల చేయొద్దు అని. మీ నాయకుడు నోటి నుండి వచ్చిన మాటలు ఇవి. మీరు ఎక్కడో ఒక దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ని అందరికి ఆపాదించడం కరెక్ట్ కాదు. మీ నాయకుడే చెప్పిండండి, నేను అదే అంటున్నా. ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది అయితే దాన్ని అందరికి ఆపాదించడం కరెక్ట్ కాదు. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది.
ఇక ఇప్పుడు జరిగిందని ఒప్పుకునే ధైర్యం మాకు ఉంది కాబట్టి మా నాయకుడు ఒప్పుకున్నాడు. మా పార్టీలో కూడా జరిగింది, అట్లాంటివి జరగద్దు, మేము ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం, ఎవరు అట్లా చేసినా కూడా మేము ఊరుకునేది లేదని చెప్పిండు. అట్లా ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పరు. మా నాయకుడు కాబట్టే చెప్పిండు. జరిగి ఉండొచ్చు, తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం మేము కూడా చేసినాం, కానీ ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయలేదు. ప్రజలు ఇంత ఘోరంగా రోడ్ల మీదకి వచ్చి 10 నెలల కాలంలోనే ఒక ముఖ్యమంత్రిని ఇంత ఘోరంగా తిట్టే వాళ్ళని నేను ఇప్పుడు దాకా చూడలే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటా. నాకు అసలు రాజకీయం అనేది ఎక్కువ తెలియదు. నేను కేవలం బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మా ఫాదర్ అంటే ఆయన కూడా డైరెక్ట్ ఏ పొలిటికల్ పార్టీతో కనెక్షన్ లేదు. జస్ట్ ఆయనకు మంచి పేరు ఉంది కాబట్టి ఏ నాయకుడు వచ్చి ఆయనకు సపోర్ట్ చేయమని చెప్తే ఆయన సపోర్ట్ చేస్తుంది. బట్ 2014లో పద్మారావు గారి అండర్లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. డైరెక్ట్ ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన లాయల్ గా ఉన్నారు కాబట్టి ఆ అవకాశం నాకు వచ్చింది. అండ్ అప్పటి నుంచి నేను కూడా పార్టీకి లాయల్ గా పనిచేస్తూ వారు ఏదైతే ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ పబ్లిక్ కి అందించాలో అవన్నిట్లో కూడా మేము సపోర్టివ్ గా ముందెళ్తూ ఉన్నాం. సో ఇబ్బందులు ఉన్నాయి, నేను కాదనట్లే, అది మా పార్టీలో ఉండొచ్చు, ఏ పొలిటికల్ పార్టీలో అయినా ఉంటాయి, కానీ ఇంత వరస్ట్ గా ఎక్కడ చూడలే. నేను యాజ్ ఎ సిటిజన్ గా మాట్లాడుతున్నా, నా డెసిగ్నేషన్ ని పక్కకు పెడతా, నేను కూడా ఒక ఓటర్ని, నేను కూడా ఒక సిటిజన్ ని. సో ఒక సిటిజన్ గా మాట్లాడాలంటే కూడా ఒక ప్రభుత్వంని ఇంత వరస్ట్ గా, అంటే ఇంత అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఉన్న ప్రభుత్వంని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే చాలా మంది పెద్దవాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా వాళ్ళ వ్యూస్ చెప్పడం జరిగింది. అంటే అసలు ఎప్పుడు చూడలేదమ్మా, కాంగ్రెస్ అంటేనే ఇట్లా మాకు తెలుసు, కానీ ఇంత వరస్ట్గా ఉంటుందని మేము ఎప్పుడు చూడలేదు. బాగా మాట్లాడుతున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు అందరూ మాట్లాడతారా, లేకపోతే మీరు ఏమైనా అట్లే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఏమంటున్నారు ఇప్పుడు? డైరెక్ట్ కాంగ్రెస్ బాగుండదని తెలుసు, అందులో దట్టు ఇంత వరస్ట్గా ఉండదని అనుకోలేదు. వాళ్ళే అన్నారు కదా, ప్రజలు అంటున్నారు. మీరు కావాలంటే నాతో రండి, నాతో మాట్లాడిన పెద్దవాళ్ళు 60 ఏళ్ళ పైగా ఉన్న వాళ్ళు నార్మల్ గా కూర్చున్నప్పుడు, ఛాయ్కో దేనికో కూర్చున్నప్పుడు జనరల్ గా అడుగుతాం, ఏం నడుస్తుంది రాష్ట్రంలో, మీకు ఎట్లుంది ఏంటిదని అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు మేము చెప్తున్నాం. నాకు 60 ఏళ్ళు అయితే లేదు కదా, అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు కదా. సో ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నా. మీకు అంత కావాలంటే మీరు రండి, మేము చూపిస్తే ఎవరన్నారు, ఏం మాట్లాడినారు ఏంటిదో అనేది ఒక నార్మల్ ఓటర్నే మీరు అడగచ్చు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో రాష్ట్రం అంతటా కూడా ఇంత వరస్ట్ సిచ్యువేషన్, ఎందుకంటే మనం 10 years లో మీరు చూడండి ఎంత డెవలప్మెంట్ అయింది. మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా కేవలం డెవలప్మెంట్ మీద అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద, పబ్లిక్ కి మంచి జరిగే విషయాలలో మేము ఫోకస్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.